ఆ దేవుడే రాసినది చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం, బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం, పరలోకము నుండి పంపబడినది, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నీకు వేలాది వందనాలు. నీకే ఘనత, నీకే మహిమ చెల్లిస్తున్నాం మా కన్న తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాం దేవా. అనేక సంగతులు 66 గ్రంథాలలో నాయన ఎలా బ్రతకాలి, ఏ విధంగా భూమి మీద ఉండాలి, నీ కోసం ఎలా ఉండాలనో ఎన్నో మాటలు రాసి ఆ మాటలు ప్రకారంగా నా బిడ్డలు ఏ విధంగానన్నా వాక్యానుసారంగా బ్రతికి ఆత్మను పరలోకానికి చేరుస్తారని మమ్మల్ని నమ్మి ఈ భూమి మీదికి పంపించావు కన్న తండ్రి. ఒక్కసారి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి కన్న తండ్రి. తండ్రి, నీ వాక్య పరిచర్య కోసం నా ఆత్మ సంసిద్ధంగా ఉంది తండ్రి. నా శరీరాన్ని వాడుకొని 66 గ్రంథాలు వివరించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేసి అర్థం కాని బిడ్డలకు అర్థమయ్యే విధంగా జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, ఓపికని దయచేయమని మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలండి దేవుని వాళ్ళారా. మరి రెండో భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. పాపులను క్షమించే అధికారం పాపులకు ఇచ్చాడా. రెండో అంశం, పాపులను క్షమించే అధికారం పాపులకు ఇచ్చాడా. మరి నిన్న ఎవరు పాపులు, ఎవరికి అధికారం ఇచ్చాడు దేవుడు, మనం కొన్ని తెలుసుకున్నాం కదా. మనమంతా పాపులం. పాపి ఎప్పుడు పరిశుద్ధుడుగా మారుతాడంటే, ఇవాళ నేను పాపాలను ఒప్పుకున్నా కదా, ఇంకా నేను పరిశుద్ధుని అయిపోతావా, మళ్ళీ సెకండ్కి అపవాది నిన్ను శోధిస్తుంది కదా, మరి దానికి ఏమంటావు అంటే భూమి మీద ఉన్నంత వరకు అపవాది మనల్ని శోధిస్తూనే ఉంటాడు, మనం చేసిన బలహీనతలన్నీ ఒప్పుకుంటూనే ఉండాలి. అర్థమవుతుందా దేవుని వల్ల? మన అందరికీ అధికారం ఇచ్చిండు. ఇప్పుడు చూడండి, ఎవరినన్నా మనం క్షమించాలి అని అనుకున్నప్పుడు, అమ్మా మీ పట్ల నేను తప్పు చేసిన, నన్ను క్షమించు అని నీకు అధికారం ఇచ్చిండు. ఎదుటి వాళ్ళు ఏం చేయాలి? సరేనమ్మా నేను కూడా నీ పట్ల ఏమన్నా తప్పు చేసింటే నన్ను క్షమించు. అర్థమవుతుందా? నన్ను క్షమించు అన్నప్పుడు అక్కడ ఇద్దరి అధికారం ఏమైపోతుంది? క్షమింపబడుతుంది. అప్పుడు పరలోకపు తండ్రి ఏమంటున్నాడు ఇక్కడ? ఏమవుతుంది తెలుసా? చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 7వ వచనములో మనం చూసినట్లయితే దేవుని వాళ్ళరా, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగు. సంతోషం అంట. మరి యేసుక్రీస్తు ఎవరి కోసం వచ్చిండు? నేను దేనికోసం మనం చదివినాం ఒకసారి మళ్ళా. లూకాసు వార్త 5వ అధ్యాయం 32వ వచనము. లూకాసు వార్త 5వ అధ్యాయం 32వ వచనము. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని కానీ నీతిమంతులను మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. ఎజికేలు గ్రంథం 33వ అధ్యాయము 10-11 చూడండి. ఎజికేలు గ్రంథం 33వ అధ్యాయం 10-11. నరపుత్రుడా ఇజ్రాయేలీలకు ఈ మాట ప్రకటింపము, మా పాపదోషములు మా మీద పడి ఉన్నవి, పాపదోషాలన్నీ మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము. మనం ఎట్లు బ్రతుకుదామని మీరు చెప్పుకొను మాట నిజమే. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణమును. దేవుడు ప్రవక్త, దేవుని ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట స్వయంగా. ఇప్పుడు ఏ ప్రవక్త అయినా గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి పలికిన మాటలు ఇవన్నీ, అవునా కదా? ఇవన్నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి పలికిన మాటలే ప్రవచించారు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి ప్రవక్తలు పలికిన ఆ మాటలు ఇప్పుడు మేము బైబిల్లో మేమేమిటి? వక్తలు అంటే ఇప్పుడు ప్రవక్తలు ఎవ్వరూ లేరు. చాలామంది ఏమనుకుంటారమ్మా, ప్రవక్తలు భూమి మీద ఎవరు లేరు.
అపోస్తులు ఉన్నారా? లేరు. ప్రవక్తలా లేరు. కేవలం బోధకులు ప్లస్ శిష్యులు మాత్రమే. మనమంతా శిష్యులమే. ఇక్కడ ఏమంటున్నాడమ్మా? నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. ఇక్కడ ఏమంటున్నాడు? అందరం మరణిస్తాం, అందరికీ మరణం తప్పదు. మరణించే లోపట మనం ఏం చేయాలట? దుర్మార్గత నుండి మన పాపాలు, మన బలహీనతలు ఎవరైనా క్షమించలేకపోతే ఇవన్నీ ఆలోచించి వాళ్ళని పోయి బతిలాడి క్షమించమని అడగాలి. అర్థమవుతుంది? అప్పుడు నువ్వు చచ్చిపోయినావు అనుకో, సరాసరి పరదేశికి వెళ్తావు. నువ్వు క్షమించకుండా నువ్వు చచ్చిపోయినావు అనుకో, పక్కనే ఉంటుంది ఒక గోడనే అడ్డం. మనకి దేవునికి పాపం గోడనే కదా అడ్డం, అవునా కదా? మరి పాతాళానికి పరదేశికి ఒక గోడనే అడ్డం. జస్ట్ అందరం అక్కడికే పోవాలి, కొంతమంది అటు కొంతమంది ఇటు, అంతే. అక్కడ గోడలు ఇక్కడ వినపడవు, ఇక్కడ గోడలు అక్కడ వినపడవు. అర్థమవుతుందా అండి? కాబట్టి మనం ఆలోచించాల్సింది, మరి ఒక వ్యభిచారం చేసిన ఒక స్త్రీ యేసు దగ్గరికి వచ్చి ఎలాంటి ప్రార్థన చేస్తుందో, ఎలాంటి పశ్చాత్తాపడుతుందో ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయం 37 నుంచి 39 వరకు మనం గమనిస్తే దేవుని వల్ల ఈ వాక్యాలు మీరు బాగా పట్టుకోవాలి. ఇప్పుడు మనది యేసుక్రీస్తు, ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడా యేసుక్రీస్తు? లేడు కదా. ఆమెకి ఎంత అదృష్టం చూడండి. పాపం చేసింది, వ్యభిచారం చేసింది. ఈయన దగ్గర అయితేనే నాకు పాప క్షమాపణ దొరుకుతుంది, ఈయన అయితేనే నాకు పరలోకం ఇస్తాడని ఈ వ్యభిచారం చేసిన స్త్రీ యేసు పాదాలు పట్టుకున్నదండి. ఇలా నువ్వు నిజంగా నీలో మారు మనసుకు రావాలంటే ఇప్పుడు యేసు ఉన్నాడా నీ దగ్గర? లేడు. అప్పుడు మనం ఏం చేయాలి? మోకరించి కన్నీర్తి ప్రార్థన మనం చేసుకుంటూ, తండ్రి నేను పాపిని, నన్ను క్షమించు అంటే బైబిల్ ఏముంది? ఎక్కడ ఒక్కరు లేక, ఇద్దరు లేక, ముగ్గురు లేక నా నామం ప్రార్థన చేస్తే నేను అక్కడ ఉన్నాను అని అన్నాడు. లేదయ్యా, మినిమం 100 మంది సేవకుడు ఎలా ఉంటారమ్మా? 100 మంది వచ్చేదాకా సేవకుడు రాడు. ఇప్పుడు మనం అంతా పేషెంట్లమే. వాళ్ళు శరీర సంబంధమైన పేషెంట్లు, మనం ఆత్మ సంబంధమైన పెద్ద పేషెంట్లం. ఇది చాలా భయంకరమైన జబ్బు పట్టిన పేషెంట్లం మనమే. ఆ జబ్బును నయం పరచుకోవడానికి శుక్రవారము, శనివారము, ఆదివారము మన ఆత్మకు ట్రీట్మెంటు, యేసు రక్తము, యేసు శరీరము కాదా? ట్రీట్మెంట్ కాదా? శరీరానికి డాక్టర్లు చూస్తారు, మందులు రాసిస్తారు. ఎంత మంచిగా ప్రతి వారం రోగాన్ని నయం చేసుకోవడానికి దేవుడు మంచి అవకాశం మనకి ఇస్తుంటే దాన్ని మళ్ళీ ఎలా ఉపయోగించుకుంటున్నాం చెప్పండి? ఇప్పుడు మీరు కూడా చూడండి, ఆ బాధ ఏంటో, ఆ శరీర సంబంధమైన ఆ రోగం వచ్చిన తర్వాత అబ్బా ఎందుకు వచ్చిందా అని ఆ నీరసం వారం 10 రోజులలో ఎలా అయిపోతాడు మనిషి? డీలా అయిపోతాడు. డాక్టర్ దగ్గర పోయినాక నాయన ఇవి వాడాలి, ఇవి వాడాలి, ఇవి వాడాలి. అప్పుడు వాడిన తర్వాత ఆరోగ్యంగా వస్తుంది. మళ్ళా అదే రోగం తెచ్చుకుంటావు, అదే జబ్బు నువ్వు తెచ్చుకుంటావా? ఎందుకంటే శరీరం అమ్మో జాగ్రత్త అవుతావు. మరి ఆత్మరోగము ప్రతి వారము నువ్వు తెచ్చుకుంటుంటే అది ఏమైపోతుంటుంది? షుగర్ వ్యాధి వచ్చినప్పుడు రోజు గోళీలు వేసుకొని శరీరం ఏమైపోతుంది? అలవాటు అయిపోతుంది. రోగం మనకు తెలియకుండా రోజు కుంగిపోతుంటుంది, కొరక్క తింటుంటుంది శరీరాన్ని, మనకు తెలియదు. అలాగని ఆత్మీయ జీవితం కూడా దినదినము నీకు తెలియకుండా పతనం అవుతూ మళ్ళా భ్రష్టత్వంకి వెళ్ళిపోతుంటాం. అలాగనే మనం ప్రతి వారము క్రీస్తు రక్తాన్ని తాగుతున్నాం, క్రీస్తు శరీరం తింటున్నాం. మన ఆత్మీయ జీవితము ఇవి తినడానికి దినదినం డెవలప్ కావాలి. తిన్న తర్వాత కూడా మనం డెవలప్ కాకుండా దినదినము భ్రష్టత్వంకి వెళ్ళిపోతే యేసు రక్తం పనిచేయదు, శరీరం పనిచేయదు, వాక్యం పనిచేయదు. చివరికి యేసు రెండో రాకడికి వచ్చినాక ఎన్ని మాటలు విన్నా నీ హృదయం మారదు, బండలాగా మారిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఏ రోజుకు ఆ రోజు ప్రతి వారం మనకు అవకాశం ఇస్తున్న కన్న తండ్రి మనం ఏం చేయాలి దేవుని వల్లరా? అందుకే ఈ వ్యభిచారమైన స్త్రీ ఎలా ప్రార్థన చేస్తుందో మనం నేర్చుకోవాలండి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ
యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి. ఆమెనే పాపాత్ములారా, మనం కాదా? నేనేం తెలుసుకున్నాంగా? ఆజ్ఞ మీరడమే పాపం. ఒక వ్యభిచారము, దొంగతనము, నరహత్యలు చేస్తేనే పాపం కాదు. ఈ 66 గ్రంథాలలో దేవుడు ఇది వద్దు అని చెప్పినప్పుడు అది చెయ్యకుండా ఉండడమే ఆజ్ఞ. అట్లంటే రోజుకి 24 గంటలు ఎన్ని ఆజ్ఞలు మనం మీరుతున్నాం? ఎన్ని ఆజ్ఞలు మీరుతున్నామండి? తెలుసు కదా. మరి ఎన్నో ఆజ్ఞలు మనం మీరుతున్నాం అంటే కేవలం మనం ఏం చేస్తున్నాం? పెద్ద పెద్ద పాపాలు, అబ్బాని వ్యభిచారం చేస్తలే, దొంగతనం చేస్తలే, మందు తాగుతలే, ఇతరులను తిడతలే అనుకోడు. నీకు తెలియకుండా ఎన్నో ఆజ్ఞలు మీరుతున్నాం మనం. అందుకే దేవుడు మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చిండండి. ఒక్కల నేను నా పని మీద నేను వెళ్ళిపోతున్నాను అనుకోండి, నా వల్ల ఒకరు డిస్టర్బ్ అయింది అనుకో, నీకు ఎలా తెలుసు? అది కూడా పాపమే కదా. ఇప్పుడు దెబ్బ తిట్టేస్తాం, తర్వాత అయిపోయినాక హృదయంలో నొచ్చుకుంటారు, కొద్దిగా అయినాక మర్చిపోతాం మనం. తర్వాత నా వల్ల ఒకరు బాధపడ్డారని మళ్ళా పోయి, అయ్యా నా వల్ల నీ బాధపడ్డావు కదా, నన్ను క్షమించని అని అంటావా? అనకుండా అపవాది మనకి అవకాశం ఇయ్యదు, మరిచిపోయేటట్టు చేస్తుంది. అర్థమవుతుందా దేవుని వాళ్ళరా? ఇక్కడ ఏమంటుంది ఆమె? ఎలాంటి ప్రార్థన చూడండి. ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని 44 నుంచి 47 వరకు ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నానే, నేను నీ ఇంటిలోకి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి. ఎందుకు పాప క్షమాపణ కోసం కన్నీరు కారుస్తుందండి. ఇప్పుడు కూడా నువ్వు ఒక మూల కూర్చోను, చేతులు పైకి లేబట్టి కన్నీరు కారుస్తుంటే ఆ కన్నీరు ఎవరి మీద పడుతున్నాయాడా? ఇప్పుడు ఆమె ఏడ్చుకుంది, ఆమె పాపాలు ఒప్పుకుంటుంది. నువ్వు అలాగనే ఊహించుకో. ఆమె అంటే రియల్ యేసు దగ్గర పాదాల మీద పడ్డది, కన్నీరు గారుస్తున్న ఆమె పాపాలన్నీ ఒప్పుకుంటూ, తెలియక చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటుంటే ఆ కన్నీరు బొట్టన్నీ యేసు పాదాల దగ్గర పడుతున్నాయి. ఇవాళ నువ్వు కూడా ప్రార్థన చేస్తుంది, ఎవరి పాదాల మీద పడుతున్నాయి కన్నీళ్ళు? యేసు పాదాల దగ్గరే పడుతున్నాయి. మనం ఏమనుకుంటాం? యేసు ఉంటేనే మంచిగా ఉంటుంది అనుకుంటున్నావా? అప్పుడు అక్కడ జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఆమెనేమో రియల్గా విశ్వసించింది, మనం చూడకుండా విశ్వసించిన వాళ్ళకంటే టాప్ పొజిషన్లో మనం ఉన్నాం. మీ విశ్వాసమే. వాళ్ళేమో చూచి నమ్మిండ్రు, మనము చూడకుండా నమ్మంటే వాళ్ళకంటే టాప్ పొజిషన్లో మనం ఉన్నాం. అది గుర్తుపెట్టుకోండి. నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. ఎంతసేపు ఉందో మనకు తెలియదు, గంటనా 2 గంటల ఏడుస్తూ పోతుంది, కన్నీరు కారుస్తుంటే ఇంచుమించు నీళ్ళతోని మనం పాదాలు ఎలా కడుక్కుంటామండి? ఊర్లలో ఎలా ఉంటుందండి? నీళ్ళు ఇవ్వగానే అటు ఇటు కడుక్కుంటారు, వచ్చేస్తారు కదా పాదాలు. మరి ఈమె ఎంతగానో కన్నీరు కార్చిందో, ఎందుకు పోలుస్తున్నాడు ఇక్కడ? నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని. విస్తార పాపములు అంటే మనం అనుకుంటుంటాం దేవుని వాళ్ళారా, మనం ఏం చేస్తున్నాము? కొన్ని పాపాలు కొంతమందిని మనం గుర్తుకు రానియ్యదండి. అపవాది చాలా టెక్నిక్గా పనిచేస్తుంటుంది. మనం అందుకే దేవుని సన్నిధిలో కూర్చొని పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. పాపాలు ఒప్పించేది ఆయననే, పాపాలు గుర్తు చేసేది ఆయననే, పాపం మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేసేది కూడా ఆయననే కదా. ఎన్నోసార్లు మాకు చెప్పినా కదా, మన రోమిలకు రాసిన 8వ అధ్యాయము 26-27 అనుకుంటా చూడండి. 26-27
రోమిలకు రాసిన 8వ అధ్యాయం 26-27. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా తండ్రి అయిన దేవునికి ఎలా ప్రార్థన చేయాలో నీకు ఎలా తెలుసు? ఎలా తెలవాలి? అప్పుడు ఏం చేస్తాడు పరిశుద్ధాత్మను? మనకు తెలియదు. ఇప్పుడు నేను కూడా తండ్రికి ఎలా మొరపెట్టాలా, దేని గురించి మొరపెట్టాలా, లోక సంబంధమైన మొరపెట్టాలనా, పరలోక సంబంధమైన మొరపెట్టాలనా, ఎలా ప్రార్థన చేయాలని అన్నాడు 12 మంది శిష్యులకే తెలియలే, వాళ్ళకి తెలియలే. అప్పుడు ఏం చేసిండు? తండ్రి పరలోకం తండ్రి ఉన్నాడయ్యా, ఆయనకి నువ్వు చేసిన ప్రార్థన వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? పరలోకం అందున్న మా తండ్రికి మొరపెట్టాలి. నువ్వు చేసిన పాపాలైనా మంచి కార్యక్రమాలైనా నీకు భూమి మీద ఏమి కావాలన్నా ఎలా ప్రార్థన చేయాలంట? 1 యోహాను 5వ అధ్యాయము 14వ వచనం. ఆయనను బట్టి మనకి కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన చిత్తానుసారంగా, తండ్రి చిత్తానుసారంగా. మీరు ఆలోచించండి, ఎప్పుడైతే ఈ బోధలు విన్న తర్వాత పర్ఫెక్ట్గా మేము చేసే ప్రార్థన సరాసరి సైన్యములకు అధిపతి తండ్రికి చేరుతున్నవి అన్నవాళ్ళు చేతులెత్తండి. ఈ జ్ఞానంలో ఉండుకుంటూ శ్రమలు పడుతుంటూ కొన్ని బాధలు అన్ని భరించుకుంటూ కూడా మీ ప్రార్థన తండ్రికి వెళ్తున్నాయి, ఖచ్చితంగా నాకు మేలు చేస్తున్నాడు అనేది మీకు అనిపిస్తలేదా? మరి మీ ప్రార్థన ఎలాగ వెళ్ళిపోతుంది? డైరెక్ట్ వెళ్ళిపోతుంది. మనం చేసే ప్రార్థన తండ్రికి ఎలాంటిది? ఎవరు చేసిన ప్రార్థన అంటే మనం వాక్యానుసారంగా బ్రతుకుతే ప్రతి ఒక్కటి దేవుడు ఆలకిస్తాడు. అక్కడ ఏమంటారు? మొత్తం చదవమ్మది. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకి కలిగినవని ఎరుగుదాము. చూసినా ఎంత మంచి అవకాశం మనకి ఇస్తున్నాడు. అందుకే ఈమె ఎవరి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడుతుంది? ఇక్కడ ఈమె యేసు దగ్గరకు వచ్చి 48 నుంచి 50 వరకు చూడమ్మా. నీ పాపములు క్షమింపబడి ఉన్నవే. చూసిండ్రా? ఇప్పుడు ఏమన్నా ఈమె ఏం చేసింది? ఏడ్చి ఎట్లా ఏడుస్తారమ్మా మీరు? నిజంగా కొంతమందికి ఎక్కులు వచ్చినాయా? నీ పాపాలు ఒప్పుకునే టైంలో ఎప్పుడైనా ఎక్కులు వచ్చినాయా? మనకి భూమి మీద ఏది కావాలో అది ఇచ్చేదాకా అని తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తారు. అలాగా పాపాలు ఒప్పుకోవడానికి ఇలాగా ఎక్కిలు బట్టి ఏడ్చిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎవరన్నా పుణ్యాత్ములు? అలా ఏడవాలి. ఏడుస్తారా? ఎన్ని లోక సంబంధమైన దానికి ఏడుస్తుంటామండి. మనం ఏడవాల్సింది మన పశ్చాత్తాపం, మన పాపాలు ఒప్పుకోవడానికి ఎట్లా ఏడవాలండి. అప్పుడు విస్తారమైన పాపములు క్షమింపబడ్డాయట. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? ఏడ్చి తర్వాత ఈమెకు ఒక బిరుదిస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, నీ పాపములు క్షమింపబడి. అందుకే మనం దేవుని సన్నిధికి వచ్చి ఫస్ట్ మనం పశ్చాత్తాపడాలి. ప్రతి వారం ఎంత పవర్ఫుల్ వాక్యాలు దేవుడు సేవకుడి ద్వారా చెప్పినా మనం వినం. అర్థమవుతుందా? సరే, మీ కళ్ళ ముంగట కొంతమంది వినలేదనుకోండి, మాటలు విననప్పుడు మనం ఏం చేస్తామండి? ఒకసారి 2 సార్లు చెప్తాం. అర్థమైందా? మరి పాత నిబంధనలో ఒక చట్టం ఉందండి. ఇప్పుడంటే యేసుక్రీస్తు మధ్యవర్తిగా మన కోసం వచ్చిండు. యేసుక్రీస్తు కదా వచ్చింది మనకి మధ్యవర్తిగా. ఆయన తండ్రి అయిన కోపాన్ని చల్లార్చడానికి భూమి మీద మనుషుల పక్షాన మధ్యవర్తిగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిండు. ఆయనగిన మనకు లేకపోతే పాత నిబంధనల ఉగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసా? కంటికి కన్ను, పంటికి పన్ను. ఒకరిని వివన ప్రాయాలు ఎవరైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు దానిని సరిదిద్దుకొని నా కొడుకు తప్పు చేసినా నా కొడుకు మంచోడు, నీ కొడుకే మంచోడు కదా అని మనం అనుకుంటుంటాం కదా. కానీ బైబిల్ ఏం చెప్తుంది? పాత నిబంధనలో ఎవరైనా తప్పు చేస్తే నిజంగా మీరు ఆలోచించాలి, పాత నిబంధన కావాలన్నా కొత్త నిబంధన కావాలన్నా ఇప్పుడు మీరే తేల్చుకోవాలి. ఒక మాట మీకు చదివిస్తా దేవుని వల్ల, ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం తీయండి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 18 నుంచి 21 వరకు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, మైండ్ పెట్టి ఆలోచించండి. ఇక్కడ ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినక ఉండి. ఎలాగుంది తరం? నీకేం తెలియదు, నాకు అన్ని తెలుసు, అన్ని తెలిసిన అన్నవానికి ఏది తెలియదు.
ఇప్పుడు ఒక తల్లిదండ్రులు అంటే ఇప్పుడు కొంత ఈ జనరేషన్ మారిపోయిందో కొంతవరకు వినాలి వాస్తవంగా వినాలి. వినకపోతే ఏమవుతుందండి? వినకపోతే ఏమవుతుంది? ఎవరికి నష్టం? పిల్లలకి అనుభవం ఎలా వస్తుంటుంది? తల్లిదండ్రులు చూసి పెరుగుతుంటే ఆ తల్లిదండ్రుల ద్వారానే అనుభవం వస్తుంది. వేరే వాళ్ళ పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, రోడ్డు మీద బయట వాళ్ళని చూస్తే నీకు అనుభవం వస్తుందా? ఎవరిని చూసి మనం పెరగాలి? ఆ తల్లిదండ్రులు నిజంగా దేవుని భయభక్తులుగా ఉంటే ఇంక వాళ్ళంత అదృష్టవంతులు లేరు. అర్థమవుతుందా దేవుని వాళ్ళ? ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి వారు అతన్ని శిక్షించిన తర్వాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల ఏం చేస్తారు? తల్లిదండ్రులు మాట వినకపోతే కొట్టి అబ్బాయిడు కొట్టిన వార్తలేరు అని తల్లిదండ్రులు అనుకుంటారు కదా. అబ్బాయిడు మారాడరా అయ్యా నాయన, వీడు ఎన్ని కొట్టినా ఒల్లిస్తున్నాడు కానీ వీడు మారతలే అనుకుంటే మనం అనుకోడు మారడ్డు అని అనుకోవద్దు, ఖచ్చితంగా మారతాడు. కానీ పాత నిబంధనలో ఎలాంటి చట్టం ఉంది చూడండి. అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. ఇది కావాలనా? అమ్మ ఎందుకు చావగొట్టమంటున్నాడు? కింద చదవండి. అట్లు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. మన తల్లిదండ్రులు చెడుని పెంచుతున్నాం. పాత నిబంధన యొక్క చట్టం ఎలాగుంది? ఇప్పుడు కొడుకు రౌడీ గుండా అయినా నా కొడుకు మంచోడు, అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు చూడండి. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ విని పాత నిబంధన యొక్క చరిత్ర. మరి పాత నిబంధనలో చట్టం ఎలాగుంది? తప్పు చేస్తే కొట్టి చంపేయమంటున్నాడు. నూతన నిబంధన ఏమంటున్నాడు? మత్తయి సువార్త 18వ అధ్యాయం 15, 16, 17 3 వచనాలు. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల, దయచేసి క్రీస్తు సంఘంలో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఇది ముఖ్యం. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించుము. ఏం చేయాలట? తప్పు చేస్తే ఏం చేయాలట? ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలట. ఎందుకు ఒంటరిగా ఉన్నాడు? 10 మందిలో అన్నం అనుకో ఫీల్ అయిపోతాడు. వాక్యం హృదయంలో ఉండాలి, ఎప్పటికప్పుడు సరి చేయబడాలి. అందుకే ఇక్కడ ఏమంటుంది చూడండి. నీవు అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీవు సహోదరుని సంపాదించుకుంటివి. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షి నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల మాట కూడా వినకపోతే ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. అతడు సంగపు మాటయు వినని దోష చూసిన ఎన్ని అయిపోయినాయి? ఇక్కడ 3 వార్నింగ్లు అయిపోయినాయి. పాత నిబంధనలు ఎలాగున్నది? సేమ్. ఇది సేమ్ అనుకోండి. పాత నిబంధనలు ఏమున్నది? చంపేమని చెప్తున్నాడు. నూతన నిబంధనకి ఎలా మారిపోతుంది ఇక్కడ? అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. అతడు సంగపు మాట వినని ఎడల అతనిని నీకు అన్యునిగా సుంకరిగా ఎంచుకొనుము. భూమి మీద అంతే. అర్థమైందా? ఎలాగెంచాలట? అన్యుడుగా సుంకరిగా ఎంచాలి. కథం అయిపోయింది. బుద్ధి చెప్పకాడే చెప్పాలి. వినకపోతే నాయనా నన్ను క్షమించు, నువ్వు మంచిగా ఉండు, బాగుండు అని వదిలేయాలి. అంతేగా. ఇప్పుడు ఈ మాటకు నువ్వు పాత నిబంధన మాటకి ఎంత తేడా ఉందండి? ఎంత తేడా ఉన్నది? ఇప్పుడు మనం ఏది అనుసరిద్దాం? పాత నిబంధన కావాలా, కొత్త నిబంధన కావాలా? మరి కొత్త నిబంధన కాకుండా పాత నిబంధనే కావాలంటే ఒక్క పాపం, ఒక్క ఆజ్ఞ మీరితే పాత నిబంధనలో ఒక్క గొర్రెపిల్ల రేట్ ఎంత? రోజుకు ఒక 10 పాపాలు చేసిర్రు, 10 గొర్రెలు కొయ్యాలంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? కోలి కొయ్యడాకున్నాయా? ఒక్క గొర్రె పిల్ల ఇచ్చి 10,000, 10 తప్పులకి ₹1,00,000. పాత నిబంధన, నూతన నిబంధన
మోకరించి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని స్పాట్లనండి. అసలు ఎంత అవకాశం ఇచ్చిండు, ఎంత పాపులైనా. అందుకే మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటలేమండి. అదే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 20-21 చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20-21 చూడండి. ఓహో సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలట. మన పాఠం పేరు పాపులను క్షమించే అధికారం పాపులకు ఇచ్చాడు. మనమంతా పాపులమే. నేను పాపులే, మీరు పాపులే, అందరూ పాపులే భూమి మీద. యేసుక్రీస్తు తప్ప ప్రతి ఒక్కరు పాపులే. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? క్షమించాలి 7 మార్లు. ఒకసారి 2 సార్లు అంటే క్షమించి నాకు యాస్త కొద్ది నీ క్షమించలేను అన్న అనుకో పాతాళం పోతావు. అందుకే ఇక్కడ ఏమంటుంది చదవండి. నా సహోదరులు ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మార్ల మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా మెల్లగా యేసుక్రీస్తు ఏమంటాడు? 7 మార్లు కాదు నైనా, 7 మార్ల మట్టుకే కాదు అంటే భూమి మీద నువ్వు బ్రతికినంత కాలము క్షమిస్తూ పోతూనే ఉండాలట. ఒక రోజుకి 7 మార్లు కాదు కానీ ఒక రోజుకి 7/70 అంటే ఎన్నిసార్లమ్మా? 490 సార్లు. దేవుడు మన హృదయం నుండి మన పక్షాన ఉంటే మనకి విరోధి ఎవరు? రోమీలకు రాసిన 8వ అధ్యాయం 31 ఉంటుందండి. రోమీలకు రాసిన 8వ అధ్యాయం 31 ఉంటుంది. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షాన నీ పక్షాన ఉంటే మనకి విరోధి ఎవడు? క్షమించే అనే పదం అపవాదికి నచ్చదు. ఏందట? అపవాదికి నచ్చదు. అంటే 490 సార్లు 24 గంటలు మనకు అవగా ఎంతమంది వాడుకుంటున్నారండి? 7/70 సార్లు అంటే 490 సార్లు క్షమించే అవకాశం మనకి ఇచ్చిందంటే, అలాగా 24 గంటల పుసుక్కున ఎవరన్నా అన్నా నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు, నేను పాపిని అంటే పాపి అని ఒప్పుకున్నాం అనుకో అపవాదికి తలపోటు. భూమి మీద ఎంతమంది పాపులు ఉన్నారండి? మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలంటే మనం చేసిన పాపాలను ఒప్పుకోవాలి. ఆజ్ఞ మీరడమే పాపం. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ ఏమంటుండే ఇంకో కొన్ని మాటలు మనం ఆలోచిస్తే 1 తిమోతి 5వ అధ్యాయం 19, 20, 21 1 తిమోతి 5వ అధ్యాయం 19, 20, 21 2 3 సాక్షులు ఉంటేనే కానీ పెద్ద మీద దోషార్పణ అంగీకరింపకము. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయి వారిని అందరి ఎదుట గద్దింపు. ఇక్కడ ఏమంటున్నాడు తిమోతికి పౌలు గారు? తిమోతి అందరి ఎదుట గద్దించమంటున్నాడు. ఆల్రెడీ పక్కకు పోయి చెప్పడం అయిపోయింది, అప్పుడు వినలేదు. తలుపులేసి ఒంటరిగా చెప్పడం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. చివరికి ఏం చేయమంటున్నాడు? అందరి ఎదుట గద్దించాలట. అప్పుడు ఏమైపోతారు? ఫుల్ అయిపోతారు. విరోధ బుద్ధితోటైనను పక్షపాతముతోనైనా ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. 2 కొరింథీయులు 2వ అధ్యాయము 5, 6, 7, 8 2 కొరింథీయులు 2వ అధ్యాయం 5, 6, 7, 8 ఎవడైనను దుఃఖము కలగజేసి ఉండిన ఎడల, వినండి, దుఃఖము కలగజేసిన ఉండిన ఎడల నాకు మాత్రమే కాదు కొంత మట్టుకు మీకందరికీ దుఃఖము కలగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలు. శిక్ష అందరు ముంగట గద్దించినప్పుడు ఏమైపోతుంది? ఇక శిక్ష చాలు, ఇక అయిపోతుంది. ప్రత్యేకంగా అనాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రార్థన కావాలి, వాక్యం చదువుకోవాలి, దినదినం మనం ఎదగడానికి పోరాటం చేయాలి. ఇది అందుకే మనం ఎన్నో ఇప్పుడు చూడు యేసుక్రీస్తు ఏమన్నాడు? సర్వలోకానికి పోయి సర్వ సృష్టికి వాక్యాన్ని ప్రకటించమన్నాడు. మనం ఏం చేసినా ఒక దగ్గరనే ఉన్నామనుకోండి, అది పాపం కాదా? పాపమే కదా. బైబిల్ ఏం చెప్తుంది? సర్వలోకానికి పోయి సర్వ సృష్టికి వాక్యాన్ని ప్రకటించమని చెప్పిండు.
మనం ఏం చేస్తున్నాం? ప్రతి వారం వింటున్నాం, వాక్యం వింటున్నాం, పశ్చాత్తాపడుతున్నాం, సువార్త ప్రకటిస్తలే, ఏం చేస్తలే, నీ పనులు చేసుకుంటే ఇది పాపం కాదా? అన్ని పాపాలే. కానీ పౌలు గారు ఏమంటున్నాడు? పౌలు గారు ప్రతి ఒక్కరికి ఇవాళ అందరి మీద భారం ఉందండి. ఒక సేవకుడిగా అందరి మీద భారం ఉంది. ఏ భారం? పౌలు గారు ఒక మాట అంటూ చూడండి, 1 కొరింథీయులు 9వ అధ్యాయము 16 నుంచి 16, 17, 18 చూడండి. ఇక్కడ నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద, ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. పౌలు గారి మీదనే ఉందంటే ఇలా మన మీద లేదా? అందరి మీద ఉంది అది. నేను ఎలా ప్రకటించాలయ్యా అంటే, నువ్వు ప్రకటిస్తేనే కదా. ఒకవేళ నీవు ప్రకటించడానికి పోతే వాళ్ళ ముంగట క్రియలు చేయి, ప్రకటించినట్టే. ఏందయ్యా ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఇప్పుడు చూడండి, ఒకప్పుడు అండి మనకి ఒక 30-40 సంవత్సరాలకి వెనకట అంటారు, వెనకట పోలీస్ స్టేషన్లో ఒక చిన్న తప్పు చేసి ఒక దొంగతనం, అరే దొంగతనం చేసినావురా, ఇప్పుడు మంచి పని చేసినావురా. ఎట్లా మారిపోయిందమ్మా? టోటల్ మారిపోయింది. మంచి పని చేస్తే నచ్చుతలేదండి, మంచికి స్థానమే లేదు. అంటే ఏ స్థాయి అపవాది డెవలప్ చేసుకుంటుందో చూడండి మనుషుల హృదయాలు. మనమే దానికి ఆలయం, దేవునికి కూడా మనమే ఆలయం. మనకి అపవాదికి, దేవునికి అపవాదికి మధ్యవర్తిగా మనం ఉన్నాం భూమి మీద. మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తును, కానీ మధ్యవర్తికి మనం ఉన్నాం. అపవాదికి మన శరీరమే కావాలి, దేవునికి మన శరీరమే కావాలి. దేవుడేమో మన శరీరాన్ని వాడుకొని లోపల ఆత్మను పరలోకానికి నడిపించాలని ఆయన పోరాటం. మనల్ని ఏం చేసాం? శరీరంలో దూరి ఈయన ఎలాగా ఈ 50-60 సంవత్సరాలు డెవలప్ చేసుకొని ఖచ్చితంగా పాతాలను తీసుకుపోయాలని వాడి ప్లాన్. అందుకే మనం అటా ఇటా 2 పడవల మీద కాళ్ళు పెడుతున్నాం, లాస్ట్కి ఏటైపోతామో ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎన్నో వార్నింగ్లు మనకి దేవుడు ఇస్తున్నాడు. దేవుని వల్లరా చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 39 నుంచి 44 వరకు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. కొన్ని నిబంధనలు పెడుతున్నాడు యేసుక్రీస్తు. పరలోకం దేవుని బిడ్డలుగా మనం ఉండాలి అనుకుంటే ఒక మంచి మాటలు చెప్తున్నా చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 39 నుంచి 44 వరకు. నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవరి వల్ల అవుతుందండి? అవుతుందా? ఈ వాక్యమే వ్యభిచారుల్ని, దొంగల్ని, నరహంతకుల్ని మారుస్తున్నది. పరలోక రాజ్యం ముందు స్థానంలో వ్యభిచారులకే ఉంది, నరహంతకులకు ఉంది, ధనవంతులకు లేదట. ధనవంతుడు పరలోక రాజ్యం చేరుట చాలా కష్టం, వ్యభిచారులకి ముందుగా ఉన్నది. ఎవరిని పిలవడానికి వచ్చిండు? పాపులు. మనమంతా పాపులను పిలవడానికి వచ్చిండు. మనమంతా పాపాత్ములమా కాదా? ఖచ్చితంగా పాపాత్ములమే. ఇక్కడ ఏమంటున్నా ఒక చదవమ్మది, మొత్తం చదువు. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొని కోరిన ఎడల, తప్పు మోపి నీ అంగీ తీసుకొని కోరిన ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము. ఇంకమ్మా ఒకడు 1 మైలు దూరం రమ్మని. 1 మైలు అయ్యా నాయన నీకు పలానా దగ్గరికి ఇంత దూరం ఇట్లా పోవాలి, వస్తావా అనగానే పోతారా అండి ఎవరన్నా? ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైలు వెళ్ళుము. 2 మైలు పోవాలట. బాబా నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగు కోరిన వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. నీ దగ్గర పైసలు ఉన్నాయి అనుకోండి, అయ్యా పరిస్థితి చావు బతుకులున్నది, మా భార్య చావు బతుకులున్నారు, ప్లీజ్ అయ్యా, డబ్బు నుండి కూడా ముఖం ఇడి తిప్పుకున్నావు అనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? ఏమంటున్నది ఇక్కడ? నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎక్కడ విన్నాము మనము? లేవికాండం 24వ అధ్యాయం 19-20లో విన్నాం. పాత నిబంధనలు విన్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట ఎక్కడ ఉన్నది? అందులో 38లో ఉంటది. చదవమ్మా అందులోనే, అదే అధ్యాయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 38. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇప్పుడు లేవికాండం 24, 19, 20.
ఒకడు తన పొరుగు వానికి కలంకము కలగజేసినలా వాడు చేసినట్లు వానికి చెయ్యవలెను. వాడికి చెయ్యవలెను. ఎవరికి చేయాలి? ఇప్పుడు నన్ను కొడతావా, ఒక చెంప మీద కొట్టిండు అనుకో, నన్ను కొడతావా అని ఇంకో చెంప మీద కొట్టాలట. యేసుక్రీస్తు వచ్చిండు, ఒక చెంప కొడితే ఈ చెంప కూడా కొట్టు, లెవెల్ అయిపోతుంది అనాలి. ఎవరున్నారండి? మనం ఎక్కువ క్రీస్తులో బ్యాప్టిజం తీసుకున్న పాత నిబంధనల యొక్క ఆచారాలే, పాత నిబంధనల యొక్క పద్ధతులే పాటిస్తుంటాం కదా. పాత నిబంధనే కంటికి కన్ను, పంటికి పన్ను, పగ. క్రీస్తుని అనుసరించానంటాం, క్రీస్తు పోలికలో ఉన్నామంటాం, క్రీస్తుని ధరించుకున్నామంటాం. మనకి ఈ లక్షణాలే లేవు. ఇవన్నీ పరలోకానికి ఎక్కిపోకుండా ఉండే ఆటంకాలు. ఆ కన్న తండ్రి మత్తయ్య గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి మనం ఇది ఎంత ప్రేమనండి, ఎంతనండి. మన రక్త సంబంధుల ప్రేమ సమాధి వరకేనండి. నేను చెప్పే ప్రతి మాట అది దేవుని మాట, నా మాటలు కాదు, దేవుని మాటలు మీకు చెప్తున్నా. ఆ మాట మీరు విని గ్రహించితే, ఇక పలానా సేవకుడు చెప్పిన మాట విన్నందుకే నేను పాతాళం తప్పించుకున్నానే మనకి రావాలండి. దేవుడు నీ కోసం రావాలనా, దిగాలనా? చెప్పండి, దిగాలనా? సేవకుల ద్వారా చెప్తలే. ధనవంతునికి ఏం చెప్పిండు? ప్రవక్తల మాట వింటే చాలు, బోధకుల మాట వింటే చాలు. ఒకలా బోధకుల మాటలో సత్యం లేదనుకో, ఇంకో బోధకుని వెతుక్కో. ఆ బోధకులు లేదని ఇంకో బోధకుని వెతుకో. కానీ మొత్తం మీద నువ్వు ఎక్కడన్నా ఏటన్నా పోయి లాస్ట్కి పరదేశిరా. అర్థమవుతుందా? నువ్వు అన్ని విని 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 ఆఖరికి భ్రష్టత్వంకి వెళ్ళిపోయినావు అనుకో, పాతాళం రారా అంటుంటుంది. ఏం కావాలి చెప్పండి? ఈ సేవకుడు సరిపోలేదా? మళ్ళీ యూట్యూబ్లో కూడా వింటున్నారు కదా, విని మీరు బలపడండి. మీరు రక్షణ పొందుకొని మీరు ఎక్కడ కెంచి మీ ఆత్మ రక్షింపబడాలండి. కేవలం ఒక సేవకుడి మాటలు, ఒకవేళ నా మాటలు నిజాయితీగా నిజంగా ఈ మాటలో జీవం ఉంది, ఖచ్చితంగా నేను మారగలుగుతున్నా అంటే విను, మారు. అంతకంటే అదృష్టవంతులు ఇంకేంటి చెప్పండి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా ఎన్ని మాటలు అంటున్నాడు ఒకసారి మనం చూసినట్లయితే దేవుని వాళ్ళరా. ఇక్కడ లూకాసు వార్త 23, లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయము 27-28 చూడండి. ఇక్కడేమంటున్నాడో, వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమించండి. ఇంతకీ శత్రువులు ఎవరు? లేరా? మన ఇంటి చుట్టూ లేరా? ఉన్నారా? పొయ్యి వాళ్ళని ప్రేమించండి. క్షమాపణ అడుగు, చేతులు పట్టుకో. నేను సారీ అయ్యా, నా వల్ల నువ్వు బాధ పెట్టవయ్యా, తగ్గు. తగ్గిన వెంటనే మనలో ఎంత తండ్రి అయిన దేవుడు ఎంత ఆనందిస్తాడు తెలుసా? యేసుక్రీస్తు ఎంత తగ్గిండండి, ఎంత తగ్గి. ఆయన లక్షణాలు కొన్ని ఉన్నాయా చెప్పండి? ఇప్పటి నుంచి నిజంగా రాబోయే తరం, నెక్స్ట్ తరం పౌలు గారు ప్రసవ వేదనతో మాట్లాడుతున్న ఒక మాట. గలితీయులకు రాసిన 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. క్రీస్తు స్వరూపం అంట. ఇప్పుడు భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరి స్వరూపం వస్తుందండి? పుట్టబోయే బిడ్డలకి తల్లిదండ్రుల స్వరూపాలే వస్తాయి. వాస్తవం కదా? ఆ స్వరూపాలు ఇద్దరే కలిసి స్వరూపం వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరు ప్రేమ బిడ్డల మీద చూపిస్తారు. కానీ పౌలు గారు యేసు స్వరూపము రానందుక ఆయన ప్రసవ వేదన పడుతున్నాడట. గలతీయులకు రాసిన 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడకు వరకు అంటే ఎంత కాలం ఏర్పడలేదో. సంఘాలు కట్టిండి కదా ఆయన కూడా. ఎన్ని సంఘాలు కట్టిండండి? ఏ సంఘానికి పోయినా క్రీస్తు స్వరూపమైన లక్షణాలు అవ్వపడతాయి, అన్ని దెయ్యపు లక్షణాలు అవ్వపడుతున్నాయి. ఆయన ఆత్మజ్ఞాని కదండి. ఎవరు చూసినా అన్ని లక్షణాలు, దయ్యపు లక్షణాలు, వీళ్ళంతా బాగానే ఉన్నారు. లోపల హృదయం తొంగి చూస్తున్నాడు ఆయన. ఎందుకు? ఎలా తొంగి చూస్తున్నాడట? ఎక్కడుందో? 2 కొరింథీయులు 13వ అధ్యాయము 5వ వచనం చదవండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోవాలి. ఎలా శోధించుకోవాలంటే హృదయంలోకి పోయి శోధించుకోవాలట. మనం హృదయంలోకి తొంగి చూడాలి. ఎలా తొంగి చూస్తారండి? చూడగలుగుతారా?
ఇప్పుడు నేను ఇతరులని ప్రేమిస్తున్నానా, ఇంకెవరి మీదనన్నా పగ పెట్టుకొని ఉన్నానా, క్షమించగలిగి ఉన్నానా, మంచి మనసు ఉన్నదా అని క్రీస్తు సంఘంలో నిజంగా క్రీస్తు సంఘంలోకి రావాలి అని అనుకుంటే మీరు చూడండి, బాగా వినండి. ఇప్పుడు మనము క్రీస్తు సంఘంలో ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యాలు వింటున్నాం. విన్న తర్వాత కూడా శత్రువులు ఇంకా మనకి ఉన్నారంటే నువ్వు మొదటి స్థానంలో ఇంకా ఎల్కేజీలో ఉన్నావు. మనకి భూమి మీద చచ్చిపోయే లోపల ఎవ్వరు కూడా మనకి శత్రువులు ఉండద్దు దేవుని వాళ్ళరా. ఒకవేళ శత్రువులు ఉంటే ఫోన్లు చేసి, అమ్మ నీ పట్ల నేను ఎప్పుడైనా తప్పు చేశానా, నన్ను క్షమించు, ఒక్క మాట అంటానికి కిరీటాలన్నీ వజ్రాలన్నీ రాలిపోతున్నాయా? అపవాది మైండ్లో ఉంటే క్షమించనిది. అందుకే ఆ అధికారం మనకి ఇచ్చాడు కదా, నిన్న చదువుకున్నాం కదా, అధికారం మనకిచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. లేకపోతే ఎంత డేంజర్లో మనం ఉన్నామో తెలుసా దేవుని వాళ్ళరా? ఎజికేల్ గ్రంథం 33వ అధ్యాయము, ఎజికేల్ గ్రంథం 33వ అధ్యాయం 13 నుంచి 16 వరకు చదవండి. ఎజికేల్ గ్రంథం 33వ అధ్యాయము 13 నుంచి 16 వరకు చదవండి. అతడు చేసిన పాపములలో ఏవి అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు. అతడు నీతి న్యాయములను అనుసరించెను కనుక నిశ్చయముగా అతడు బ్రతుకును. అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయము కాదని అనుకుందురు. అయితే వారి ప్రవర్తనే కదా అన్యాయమైనది. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఆ పాపమును బట్టి అతడు మరణం నొందును. ఏం పొందుతాడట? మరణం. ఎన్ని మాటలు దేవుని వాళ్ళారా. మీరు ఆలోచించండి. మీకు స్టెఫెన్ గురించి తెలుసు కదా. స్టెఫెన్ యూదులు ఎలా కొడుతున్నారని రాళ్లతో కొడుతున్నారు. మిమ్మల్ని మన క్రీస్తు సంఘంలో ఎవరైనా రాళ్లతో కొడుతున్నట్టు ఎవరైనా అవుపడ్డరా? రాళ్లతో కొడుతున్నారా? ఒకవేళ నిజంగా మనల్ని ఎవరైనా రాళ్లతో కొడుతుంటే వాక్యం గుర్తుకు రావాలి, వాక్యాలే గుర్తుకు రావాలి. స్టెఫెన్ ఏం చేస్తున్నా ఒకసారి చూడండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 57. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఏం చేసిండు ఈయన? ఏమో భార్యాభర్తలకు గొడవలు పెట్టిండా? అన్నదమ్ములు విడదీసిండా? ఏం చేసిండు ఈయన? ఆయనకి ఆ పరిస్థితిలో పరిశుద్ధాత్ముడు దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? దానికి ముందుంటుంది చూడండి, 55 నుంచి చూడండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మతో నిండుకుంటే ఆ సిచ్యువేషనే మారిపోతుంది. ఇప్పుడు నీ సంఘంలోకి వచ్చిన తండ్రి, మీరు నాతో మాట్లాడాలంటే పరిశుద్ధాత్మ శక్తితోనే మాట్లాడండి. మాట్లాడినప్పుడు ఆ మాటలే నేను మీకు చెప్తున్నా. సొంత మాటలు చెప్పుకున్నాను, మాటలు మీరు వినలేరు, గ్రహించలేరు. అర్థమవుతుందా అండి? ఇక్కడ ఏమంటున్నాడు? అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఎవరికి చెప్పిండు? యూదులకు, ధర్మశాస్త్ర బోధకులు చెప్పిండు. అవునా అయ్యా, భలే నీ ఎంత అదృష్టవంతుడు అయ్యా అన్నరా? దండేసి దండం పెట్టిరా? ఏమైపోయిందంట వీళ్ళకి? వాళ్ళలో ఏముంది? దుష్టత్వం ఉన్నది. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి కేక పెట్టిరట. చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణం వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. రాళ్లతో కొట్టిరు. ఏం చేసిండు ఈయన? వాక్యం ఏం చేసిండు? అలాంటప్పుడు ఒక్కొక్క రాయి నన్ను వేస్తావు, కొడతావు అని రాళ్ళన్నీ ఎవడెవడేసిండో గుర్తుపెట్టుకున్నాడా? ఏమన్నా పగ పెట్టుకున్నాడా? క్షమించే గుణం ఎంత మటుకున్నది? ఈ నిజంగా నువ్వు క్షమించలేకపోతున్నావు, భార్యని, పిల్లల్ని, ఎవరిని కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని క్షమించలేకపోతున్నాడు. నువ్వు క్రైస్తవుడే కాదు, నీలో దుష్టాత్మ ఉంది. పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి పాపాలు నొప్పిస్తాడట, మనల్ని పరిశుద్ధంగా చేయడానికి పోరాటం చేస్తాడట. అందుకే చచ్చిపోయేటప్పుడు ఎవరి మీద కూడా పగ పెట్టుకోవద్దండి. మనం పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి మనం బ్రతుకుతే నేను ఏంది, ఏం ఓపికరా, ఎంత తిట్టినా ఏంది, ఇంత జరిగినా నీకు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందంటే నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, నాలో క్రీస్తున్నాడు అని చెప్పగలుగుతారా అండి?
దేవుని నామం అన్య జనులలో దూషింపబడుతుంది అంటే క్రైస్తవుల ద్వారానే దూషింపబడుతుంది. ఈ మాటలకి లోబడతలే. నేను క్రైస్తవు నన్ను బ్రతుకుతున్నాం, కానీ క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఇక్కడ. చదవమ్మా. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణ వెలుపలకు అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. కూడి చంపుతుంటే సాక్షులు సౌలను ఎవరిని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు స్టెఫెను ప్రభువును గూర్చి మొరపెడుతూ యేసు ప్రభువా క్షమించమంటున్నాడు. నీ లాస్ట్ ఏమంటున్నామా 60వ అధ్యాయం 60వ వచనంలో అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించాను. అంటే క్షమించేసిండండి. చంపుతుంటే క్షమించిండండి. ఇలా నిజంగా క్రైస్తవులు ఉన్నారా? ఒకవేళ నువ్వు ఆ లిస్టులో ఉంటే సరిదిద్దుకోండి. ఈ పాట విన్నాక సరిదిద్దుకోండి, బాగా ఆలోచించుకోండి. లేకుంటే క్రైస్తవులు కాదు దేవుని వల్ల చాలా చాలా సీరియస్ తీసుకోండి. ఇది ఈ విషయంలో మనం ఏదో ఆటల్లాగా అనిపిస్తుంది, అది చాలా చాలా సీరియస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని వల్ల ఇంకో కొన్ని మాటలు చెప్పి ముగించేస్తా. రోమిలకు రాసిన 12వ అధ్యాయం దేవుని మాటలు పౌలు గారు రోమిలకు రాస్తూ చెప్తున్నాడు. కొన్ని మాటలు టకటక చదువుదామమ్మా. రోమిలకు రాసిన 12వ అధ్యాయం 14 నుంచి 19 వరకు. మీరు నిజంగా క్రైస్తవులైతే, వాక్యానుసారంగా బ్రతకాలనుకుంటే, దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు, సేవకుడి ద్వారా బలపరుస్తున్నాడు, వాక్యానుసారంగా మీరు ఉండాలి అనుకుంటే, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చాలా గ్రహించండి, వాక్యాలు గ్రహించండి. మీరు చదువుతుంటే మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి. ఎవరైనా హింసిస్తున్నారా? భర్త హింసిస్తున్నాడా? ప్రభువా ఈ బిడ్డ ఏం చేస్తున్నావు అని అనాలి. అమ్మో వాక్యం పని చేస్తుందో నా భార్యలు, అమ్మో నేను పాతాళం పోతాను ఈ స్పాట్లో ఏం చేస్తాడు భర్త కూడా, నన్ను క్షమించు అని అంటాడు. ఇంకేమంటున్నాడు? దీవించుడు గాని శపించొద్దు. సంతోషించు వారితో పక్కింటి వాళ్ళకి సడన్ లో ఒక కారు కొన్నారు అనుకోండి, ₹1 కోటి లాటరీ పలికింది అనుకో, లేని బీపులని వీళ్ళకి వస్తాయి. ఇదంతా ఏంటమ్మా? ఏంటిది? ఇదంతా వాక్యానికి విరుద్ధం. చదువు. సంతోషించి వారితో సంతోషించుడు. నిజంగా దేవుడు ఇచ్చినాయా, దేవునికి స్తోత్రమయ్యా నువ్వు అన్నావు అనుకో, నెక్స్ట్ నీకు ఇస్తాడు. అలాంటి మనస్సు మనకి రావాలండి. నిజంగా బ్రదర్ ఎన్నో రోజుల నుంచి పాపం లేదు కదా, నీకు దేవుడు ఇచ్చిండు బ్రదర్, దేవునికి స్తోత్రం, మంచిగా ఉండు బ్రదర్, నీకు కావాలంటే వద్దులే బ్రదర్ నాకు కూడా దేవుడు ఇస్తాను అట్లా అనాలి. కానీ కుళ్ళు కుట్రలో పెట్టుకున్నాం అనుకో, నీ లైఫ్లో బాగుపడం మనం. ఇంకా ఏడ్చువారితో ఏడ్చువారు ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళు? మరి వాక్యం ఏమైపోయింది? ఇంకా ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చెయ్యవద్దు. ఏంటి పరలోకానికి ఎక్కిపోయే మాటలు. అందుకే టైటిల్ మరి అందుకే టైటిల్, అందుకే పాపులను క్షమించే అధికారం పాపులకి ఇచ్చాడు. మనం పాపులం, అందరం పాపులమే, అది గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు నేను మంచి పరిశుద్ధునిగా ఉన్నామంటే ఒకప్పుడు నేనేంటి పాపిని. ప్రతి ఒక్కరం పాపులమే, ఇక్కడ ఎవరు లేరు, నీతిమంతుడు ఒక్కడు లేడని స్టేట్మెంట్ ఇచ్చినాక కూడా మరి యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? ఆయన పాపులలో చేరని వాడు, ప్రత్యేకంగా ఉన్నవాడు. ఎక్కడుంది? హెబ్రీయులు రాసిన 4వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. హెబ్రీయులు రాసిన 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహన భావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. ఎంతవరకు చదివాం? సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానం ఉండుడి. చుట్టుపక్కల వాళ్ళందరితో పలానా వ్యక్తి అండి చాలా మంచోడండి అని చెప్పుకునేటట్టు ఉండాలి. మన క్రియలే. ఇంకా ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక, ఇక్కడే చెప్తున్నారు. అందుకే నేను ఏం చేస్తా తెలుసా, ఎవరి మీద పగ పెట్టుకోను. కొంతమంది వినలేదనుకో, నేను వాక్యం ద్వారా మన సంఘంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అప్పటికి ఇంకా దేవునికి సమర్పించను. ఈ వ్యక్తి మారడు ప్రభు, ఇక నువ్వు చూసుకో, నా వల్ల అయితట్లేదు చూసుకోవాలంగానే ఆయన ఎంటర్ అవుతాడు. అర్థమవుతుందా దేవుని వల్ల? ఇంకా ఏమంటున్నాడమ్మా? చాలు. పగ తీర్చేవాడు మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగ తీర్చుట నా పని. ఎందుకంటే ఒకవేళ నీకు వినలేదనుకో, నువ్వు గొడవ పెట్టుకోవద్దు. నువ్వు నిజంగా వాక్యానుసారంగా ఉండు, దేవునికి వదిలి
అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నువ్వు నీతిమంతంగా వాక్యానుసారంగా ఉన్నావు అనుకో. ఒకనాడు దావీదు ఏం చేసిండమ్మా? దావీదు ఏం చేసిండు? దావీదు సుమారుగా మన తరానికి 150 కీర్తనలకు వారసుడు కదా. కీర్తనలు రాసుకుంటూ దేవుని సన్నిధిలో వండుకుంటూ ఇజ్రాయేలీని పరిపాలిస్తూ అన్నీ భద్రంగా చేస్తుంటే ఒక రాజు, ఏ రాజు వస్తున్నాడు ఆయన మీదకి యుద్ధం? సన్హెరీబు ఒక రాజు వస్తున్నాడు, ఈయన మీదకి యుద్ధం. దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. కూర్చొని ప్రార్థన చేస్తుంటే దేవుడు అది గమనించి ఒక్క దేవదూతని పంపించిండు. ఎవరి మీదికి? ఆ సైన్యం ఎంత తెలుసా? 1,80,000 మంది. 1,80,000 మంది సైన్యం ఉంటే ఒక్క దేవదూత శక్తి ఎంత తెలుసా? 1,80,000 మందిని చంపే పవర్ ఒక దేవదూతకు ఉంటుంది. ఒక్క దేవదూత నీ పక్షాన ఉండి నీకున్నాడు అనుకో, దేవుడు పగ తీర్చుకుంటాడు. నువ్వు నిజాయితీగా ఉండు. శత్రువు చంపడానికి దావీదుని వచ్చిండు. దేవుడు ఏం చేసిండు? దేవుడు కదా పగ, నువ్వు కాదు. నువ్వు పగ తెచ్చుకున్నావు అనుకో, నీ పగ వల్ల ఏం లేదు, నువ్వు పాతాళమే. ఇంకొక మంచి మాట, అదే 20-21 చదువమ్మా, ముగించేస్తా. కాబట్టి నీ 21 కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే, శత్రువు ఆకలి కొని ఉన్నా అతనికి భోజనం పెట్టుము. దప్పి కొని ఉంటే దాహమిమ్ము. ఉన్నాయా ఇవన్నీ? అపవాదిని మెడకాయ మీద తలకాయ లేకుండా చేసేది ఈ క్రియలు. శత్రువు ఆకలిగా ఉన్నాడు అనుకో, భోజనం పెట్టు. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన కీడు వలన బాగా వినండి, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఏం మాటలండి, మీకు అర్థం అయితే ఇప్పుడు బైబిల్ అర్థం కావాలి. అన్ని అపవాది ఆలోచనలను వాక్యం ద్వారానే పనిచేయాలి. అందుకే వాక్యం ఎప్పుడు మైండ్లో ఉండాలి. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సాయం చేయడానికి అవసరం, మనకేందిలే, మనకు సంబంధం లేదు, మనోళ్ళు కాదు అని ఏమనొద్దండి. అలాంటి అవకాశం దేవుడే. నా బిడ్డలు క్రీస్తు సంఘంలో ఉన్నారు, ప్రపంచమంతా మూర్ఖత్వం ఉన్నారు. పలానా వ్యక్తుల దగ్గరికి పో అన్నప్పుడు దేవుడే పంపించినప్పుడు వాళ్ళకి సాయం చేయడానికి సాయం చేయండి. మీరు ఉన్న దాంట్లో పెట్టండి. ఇవే మనకి మార్కులు. చచ్చిపోయినాడు నెత్తి మీద ఇవే సత్క్రియలు చేసుకొని వెళ్తాం. అర్థమవుతుందా? సడన్గా ఎవరిదైనా గాడిదే కానీ బండి కానీ ఎవరన్నా, అరే పలానా బండి గీడ అవపడుతుంది మన బ్రదర్ గారిది అనగా నువ్వు ఏం చేయాలి? టక్మని ఫోన్ చేయాలి. అరే భలే పోయిందిరా బండి. కానీ నిర్గమకాండ ఏమేమంటుంది చూడడం. లాస్ట్ మాట చెప్పి ముగించేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని వల్ల. నిర్గమకాండం 23వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ఒకసారి చూసి ముగించుకుందాం దేవుని వల్లరా. నిర్గమకాండము 25వ అధ్యాయం 1 నుంచి 5 వరకు. లేని వార్తలను పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. ఏంటంట? ఎవరితో కలగొద్దంట? క్రీస్తు సంఘము. అన్యాయపు సాక్ష్యము పలుకుట. మనకి ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. అనవసరంగా ఇక్కడ మాటలు అక్కడ మాటలు. నేను చూస్తున్నది దేవుడు అనే భయము నరాలలో ఉండాలి. అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నువ్వు కలియకూడదు. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. సమూహాన్ని వెంబడింపవద్దు. చాలా మంది ఏం చేస్తారు? అల్లలు గుంపులో కలిసిపోతాం. నిజంగా మనలు కూడా మమ్మల్ని ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని బలవను అవునా అనగానే ఉబ్బిపోయినావు అనుకో, రేపు చూస్తుంటాడు దేవుడు వేసేస్తాడు. ఇక దయచేసి ఆత్మ పరిశీలన చేసుకోండి దేవుని వాళ్ళరా. ఏమంటున్నామా? చదివే 5 వరకు. నీ శత్రువుని 23 1 నుండి 1 నుంచి 5 వరకు. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు. న్యాయమును త్రిప్పి వేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతంగా ఉండకూడదు. పేదోడే కదా అని అనవద్దు. ఇంకో విషయం తెలుసా? భర్త చచ్చిపోయిన వాళ్ళు విధవరాలే కదా అని అనుకోవద్దు. వాళ్ళ పక్షాన దేవుడు ఉంటాడు. దయచేసి అలాంటి వాళ్ళని మనం పిల్లలుగా ఉన్నప్పుడు మనం అస్సలే బాధ పెట్టద్దు దేవుని వాళ్ళరా. దయచేసి చాలా ఉన్నాయి, ఇంకా తెలుసుకుందాం. చదవమ్మా. నీ శత్రువుని ఎద్దైనను గాడిద అయినను తప్పిపోవచ్చుండగా. నీ శత్రువు ఎద్దైన గాడి అంటే అప్పుడు రాసేపటికి అప్పుడు ఏమున్నాయట? బండ్లు ఉన్నాయా? కార్లు ఉన్నాయా? చెప్పండి. ఏమున్నాయండి? గాడిదలంటే అబ్బో పెద్ద గొప్పోడు, ఎద్దులంటే పెద్ద గొప్పోలు, గొర్రె మంది అంటే పెద్ద గొప్పోళ్ళు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలెను. ఉన్నారా? అది క్రీస్తు సంఘంలో ఉన్న వారికి మాత్రమే సాధ్యం. మనకే సాధ్యం. ఎందుకు? వాక్యం పనిచేస్తుంది మనలో.
ఆ వాక్యం ఉన్న వాళ్ళు మాత్రమే పనిచేస్తారు. ఆత్మ పరిశీలన చేసుకొని పాట వేసి ముగించేస్తారు. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. తలలో ఉంచుదాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, మరొక్కసారి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. మరి నిన్న అనేక సంగతులు తెలియజేశాం. మరి ఈరోజు కూడా నైనా మరి ఎలా బ్రతకాలి, ఏ విధంగా ఉంటే నీకు నచ్చుతుందో నీ మాటల ద్వారా ప్రవక్తలు రాసిన ఆ గ్రంథాన్ని మేము పరిశీలన చేస్తేనే మీ ఉద్దేశాలు ఏంటి, మీ యొక్క కోరికలు ఏంటో మేము తెలుసుకున్నాం దేవా. మరి ఆ వాక్యానుసరంగా బ్రతుకుటకు క్రీస్తు సంఘానికి గొప్ప అవకాశం ఇచ్చిన మా కన్న తండ్రి జ్ఞాపకం చేసుకొని, ముఖ్యంగా చిన్న మంద దేవా, మరి ఎంతమంది అయితే నైనా గ్రహిస్తున్నారో వాళ్ళందరినీ మీ పాదాలు సమర్పిస్తున్న జ్ఞాపకం చేసుకొని కృప చూపించండి తండ్రి.